రైట్గా బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కంటిన్యూ అవుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఫస్ట్ ఫేజ్లో భాగంగా ఇవాళ 18 జిల్లాల పరిధిలో 121 అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ నడుస్తోంది. తొలి 4-5 గంటల్లోనే ప్రముఖులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం వరకు 42% పోలింగ్ నమోదైంది. మొత్తం 3,75,00,000 మంది ఓటర్లు 1,314 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. మొత్తం 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక బీహార్ అసెంబ్లీ పోలింగ్ కి సంబంధించి డీటెయిల్స్ పాట్నా నుంచి మదర్ అందిస్తారు. మదర్ చెప్పండి, బీహార్లో మధ్యాహ్నం 3 గంటల వరకే దాదాపు 53% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మమత, ఇది మంచి పోల్ పర్సెంటేజ్. మధ్యాహ్నం 3 వరకే 53.77% పోల్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదైంది. పాట్నా లాంటి సిటీస్లో, అర్బన్ ప్యాకెట్స్లో కూడా చాలా పోలింగ్ బూతుల్లో ఉత్సాహంగా ఓటర్లు అందరూ కూడా ఓటింగ్ వేసేందుకు భారీగా తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అలాగే ఏజ్ లిమిట్స్ ఏం లేకుండా, అంటే కొన్ని ఏరియాస్లో మహిళలు ఎక్కువగా ఉంటారు, లేకపోతే యూత్ ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. బట్ ఈరోజు ఈ పోలింగ్లో మాత్రం అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు, ఇటు మహిళలు కావచ్చు, లేకపోతే యూత్ కావచ్చు, మిడిల్ ఏజ్కి సంబంధించినటువంటి పీపుల్ కావచ్చు, వృద్ధులు, ఇట్లా అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చినటువంటి పరిస్థితి. దాని ఫలితంగానే ఈ పోల్ పర్సెంటేజ్ అనేది కూడా ఆల్మోస్ట్ అన్ని 50% అటు ఇటుగానే పోల్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదైంది. బెగుసరాయ్లో హైయెస్ట్గా 59.82% నమోదైతే 82% కూడా 50% పైగానే 57 నుంచి 55% మధ్యలో పోల్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదైనటువంటి సినారియో ఉంది. ఇక పూర్తిగా పోల్ పర్సెంటేజ్ పెరుగుతుండడంతో రాజకీయ పార్టీలు వారి గెలుపు అవకాశాల పైన వారికి ఉన్నటువంటి, ఎందుకంటే పూర్తి స్థాయిలో అన్ని పోలింగ్ బూత్ల్లో కూడా వారి పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు అనేది కూడా ఉంటారు. కాబట్టి వారికి వచ్చేటువంటి సమాచారాన్ని బట్టి వారంతా కూడా బేరీజ్ వేసుకుంటున్నారు. అయితే ఈ ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి ఈ 121 స్థానాల్లో లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో ఆర్జేడీ ఎక్కువ స్థానాలు గెలుస్తుంది. 42 స్థానాల్లో లాస్ట్ టైం ఆర్జేడీ గెలిస్తే ఆల్మోస్ట్ 32 స్థానాల్లో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచారు. ఇక జేడీయూకి సంబంధించి 23 మంది అభ్యర్థులు గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 8 మంది అభ్యర్థులు, లెఫ్ట్ పార్టీకి సంబంధించి 11 మంది అభ్యర్థులు. అంటే ఓవరాల్ గా మహాగఠబంధన్ కి మంచి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి ఈ ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా మహాగఠబంధన్ సంబంధించి సీఎం ఫేజ్ గా ఉన్నటువంటి తేజస్వి యాదవ్ కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం ఇందులోనే ఉంది. ప్రస్తుతం ఇద్దరు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి సామ్రాజ్ చౌదరి కావచ్చు, అలాగే విజయ్ సింగ్ ఇద్దరుతో పాటు 16 మంది మంత్రులు కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. కొంత వివిఐపీలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉండడంతో పూర్తి స్థాయిలో పార్టీలన్నీ కూడా, 2 కూటమిలకు సంబంధించినటువంటి పార్టీలు కూడా పూర్తిగా ఫోకస్ అంతా కూడా పోల్ పర్సెంటేజ్ పెంచడం పైన, అంటే ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు వచ్చేలాగా ప్రచారాన్ని అంతా కూడా నిర్వహించారు. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతానికంతా కూడా పోల్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదవుతోంది. రికార్డు స్థాయిలో పోల్ పర్సెంటేజ్ నమోదయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సాయంత్రం 6 వరకు సమయం ఉంటుంది. 6 గంటల వరకు కూడా ఎవరైనా లైన్లలో ఉంటే వారికి కూడా ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం కల్పిస్తారు. 6 తర్వాత ఎవరు వచ్చినా కూడా వారికి ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. బట్ చాలా ప్రాంతాల్లో, రూరల్ ఏరియాస్ లో ఇప్పటికే బారులు తీరినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అర్బన్ ఏరియాస్ లో కనబడుతున్నాయి. అర్బన్ ఏరియాస్ లో మాత్రం ఇప్పుడు మనం ఒక పోలింగ్ బూత్ చూస్తున్నాం, చాలా తక్కువగానే జనాలు ఉన్నారు. ఇక ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో ఓటు హక్కును వినియోగించుకున్నారో వారందరూ కూడా ప్రస్తుతం 6 గంటల వరకు సమయం ఉంది కాబట్టి వారందరూ కూడా వచ్చి వారి ఓటును క్యాస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కొంత భారీగానే పోల్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మమత.